ఈ సమయం ప్రధానమంత్రి మా అబ్బాయిని గురించి మాట్లాడాడు గారు చెప్పాలి. ఆయన చదువుకున్న తర్వాత నేను ఒకటే చెప్పాను, ఆయన స్టాన్ఫోర్డ్ చదువుకున్నాడు. మా మిస్సెస్ కూడా చాలా శ్రద్ధ పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు పంపించింది. 28 సంవత్సరాలకు మునుపు కుటుంబం రాజకీయాలపైన ఆధారపడకూడదని నేను ఆ రోజు ఒక చిన్న బిజినెస్ పెట్టి నేను అపోజిషన్లో ఉన్నప్పుడు, నేను రూలింగ్లోకి వస్తానే ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు మా మిస్సెస్ చెప్పి ఆవిడ చూసుకోమన్నాను. ఆవిడ రాత్రింబగుళ్ళో ఆ పనే చేసుకున్నది. ఈరోజు ఆ సంస్థ మీకు అందరూ తెలుసు, హెరిటేజ్ సంస్థ. ఒక పద్ధతి ప్రకారం ఎవ్వరి దయాదర్శనం లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఒక్క రూపాయి ఫేవర్ లేకుండా ఈరోజు చేసుకున్నారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ఆ వ్యవస్థ ఒక గౌరవప్రదంగా ముందుకు పోయింది. వాళ్ళకంటూ ఒక పని, ఇంకో పక్క ఎక్కడ డబ్బుల కోసం ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను లోకేష్ కూడా చదువుకుని వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు ఆలోచించుకోండి, రాజకీయాలు కష్టపడాలి, ఇంకో పక్క మీ తల్లిగారు పెట్టిన బిజినెస్ చూసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏది కావాలనో భార్యాభర్త మీరు కూర్చొని ఆలోచించమంటే, కాదు బ్రహ్మణి భార్య వ్యాపారం చేస్తుంది, నేను రాజకీయాల్లోకి వచ్చి మా తాతగారు కూడా ప్రజాసేవ చేశారు, నేను కూడా ప్రజాసేవ చేస్తానంటే మీ ఇష్టం రమ్మని ఆయన చెప్పాం. దాంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఈరోజు ఐటీ కంపెనీలు చదువుకున్నాడు కాబట్టి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. తిరుపతి హార్డ్వేర్ హబ్గా తయారైంది. SCL లాంటి కంపెనీ అమరావతికి వచ్చింది. విశాఖపట్నంలో చాలా కంపెనీలు వచ్చాయి. పంచాయతీరాజ్ రూరల్ మినిస్టర్గా అనేక పనులు చేశాడు. కడాన ఈ ప్రధానమంత్రి చౌకబారు రాజకీయం చూస్తే మా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగే పరిస్థితికి వస్తున్నాడు.